అవ్వయా మా అయ్యతోనే వచ్చిన నేను రాజకీయంలోకి ఇక మీరేమన్నా తక్కువనా మీరేమన్నా సొక్కమా అని చెప్పి కేటీఆర్ సారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిన ప్రతిపక్ష నేతలకు. మరి ఏమన్నాడు, ఏం సంగతి, ఎందుకంత లొలి నడిచిందో ఒకసారి చూడుండ్రి. అరే రే కేటీఆర్ సార్కు ఎంత బాధ అనిపించిందో ఏమో. నువ్వు అంటే అయ్య పేరు చెప్పుకొని వచ్చినావు, అంటే అయ్య పేరు చెప్పుకొని వచ్చినావు అని చెప్పి అంటున్నారట చాలా మంది నేతలు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్య వస్తాడా, మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావా అల్లా టప్పగాడని? అల్లా టప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. నీ బతికేది మీ అయ్య పేర్లు కూడా కేసీఆర్ అని లేకుండా నీ బతికేది చిప్పలు అడిగే బతుకునేది అమెరికాలా. మీ అయ్య పేరు చెప్పుకొని కరీంనగర్కి వచ్చి అక్కడక్కడ కంకులు కాల్చే దగ్గరకు పోయి జెండా పెట్టి జై తెలంగాణ పేపర్లు తీసుకుంటారు. నువ్వు అగో నిజమేనులో ఇద్దరు పెద్ద లీడర్లు కూడా గదే ముచ్చట చెప్పిరే. ఇట్లా ఎన్ని దినాలు బాధపడాలనుకున్నాడో ఏమో కేటీఆర్ సారు. వీళ్ళందరికీ కలిపి గిట్లా సమాధానం ఇచ్చిండు మళ్ళా. మా అయ్య పేరు కేసీఆర్, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో. బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్ లో రాలే. ఇన్నర్ గదుల్లో బరాబర్ మా అయ్య పేరు చెప్పుకొనే వచ్చిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. మీరేమన్నా సొక్కమా అని చెప్పి గీ తీర్రార్చుకున్నాడు. నేను అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండే? అయ్యా 2 పేర్లు చెప్పుకొని బతకబట్టే. ఎవరిని అంటున్నావు నువ్వు? శ్రీధర్ బాబు లేదా పక్కకు? శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. దామోదర్ రాజనరసింహ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు, వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు, వాళ్ళ అన్నగాని పేరు చెప్పుకొని వచ్చే. ఇంకో కొద్దిగా పక్కకున్న బట్టి విక్రమార్క ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు, మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు. చుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు. ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే దొంగలో కూర్చొని ఇంటికి ఎరినట్టు అయ్యో పేరు చెప్పుకొని రాలే. ఇన్నర్ కదా ఇంతమంది నేతలు అయ్యలతోని అన్నలతోని ఆస్తులతోని రాజకీయంలోకి వచ్చిండ్రు. వచ్చుడే కాదు మంచి మంచి పదవులు కూడా చేపట్టిండ్రు. ఇట్లా వారసత్వ రాజకీయాలు ఎప్పుడు బంద్ అవుతాయో, కొత్త లీడర్లు ఎప్పుడు పుట్టుకొస్తారో ఏమో.